కర్నూలు జిల్లా పెద్దటేకూరులో జరిగిన ప్రమాదంపై కొన్ని సత్యాలు ప్రజల దృష్టికి తీసుకోదలుచుకున్నానండి. ఎందుకంటే ఈ రోజుటికి జగన్మోహన్ రెడ్డి ఆయన పత్రిక తప్పులు రాతలు రాయడం, ప్రజలను ఏమార్చడం, ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాలు తప్పక ఎప్పుడు నిజాలు మాట్లాడిన పాపాను పోలేదు. ఎందుకంటే ఇప్పటికీ మేము ఆ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు మా యొక్క సానుభూతిని తెలియజేసుకుంటున్నాం. ఆ సంఘటనలో ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకు ప్రభుత్వం అండగా ఉండి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నాం. ముఖ్యంగా సాక్షి పేపర్ అనేది, సాక్షి టీవీ అనేది ఏ రోజు ప్రజల కోసం, ప్రజల పక్షాన పనిచేసిన పాపం లేదు. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే ఎవరు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన తరపున ఉన్నవాళ్ళు కానీ ఒక్క రూపాయి కూడా క్షతగాత్రులకు కానీ మరణించిన వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పిన పాపాన్ని పోలేదు. మా ముఖ్యమంత్రి గారు దుబాయ్లో 3 రోజులు బిజీగా ఉండి ఈ ప్రమాదం జరిగిన పొద్దున్నేనే విత్-ఇన్ అవర్స్లోనే టోటల్ యంత్రాంగాన్ని అక్కడికి పంపించడం, మంత్రివర్గ సభ్యులందరినీ అక్కడికి పంపించడం, మృతుల యొక్క కుటుంబానికి అండగా ఉంటామని చెప్పడం, అలాగే క్షతగాత్రులను హాస్పిటల్కు హుటాహుటిని తరలించడం, ఇలాగా ఏ సమస్య వచ్చినా కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తాం. ఇప్పుడు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఎందుకంటే ఈరోజు సాక్షి పత్రికలో రాశారు, అక్కడ ఎవరైతే ఈ యాక్సిడెంట్ చేశాడో, బైక్ యాక్సిడెంట్, శివశంకర్ అనే అతను మృతుడు, ఆయన బెల్ట్ షాప్ లో మద్యం కొన్నాడు. అండి సాక్షి పేపర్ ఏమన్నా, సాక్షి టీవీ ఏమన్నా ఆ టైంలో వాళ్ళు అతను కొనేటప్పుడు ఉన్నారా? అక్కడ సీసీ కెమెరాల ఫుటేజీల్లో క్లియర్ గా కనపడుతున్నది. ఒకసారి 7 గంటలకు, ఒకసారి 8:30, అంటే సాయంత్రం 23వ తారీఖున వాళ్ళు మద్యం అక్కడ షాప్ లో కొనడం జరిగింది. అది కూడా రేణుకా ఎల్లమ్మ వైన్స్, అంటే గవర్నమెంట్ యొక్క నిబంధనల ప్రకారం 250 మీటర్లు హైవేకి దూరంగా ఉన్న గవర్నమెంట్ షాపులోనే కొన్నారు తప్పక ఎక్కడ బెల్ షాపుల్లో మద్యం కొనలేదు. ప్రజల్ని ఇప్పటికీ ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారో మాకు అర్థం కావడం. ఎందుకంటే ఈ రోజు మేము ఛాలెంజ్ విసురుతున్నాం, ఈ విషయంలో మీరు రుజువు చేయగలిగితే ఏదానికైనా సిద్ధం. చూడండి, సీసీ ఫుటేజీలు నీట్ గా కనపడుతున్నాయి. ఫస్ట్ ఫుటేజ్, సెకండ్ ఫుటేజ్, 2 ఫుటేజీలు కనపడుతున్నాయి. ఏ టైంకి మద్యం కొన్నారు, ఎందుకు ఇలా